ఆటో కార్మికులపై బీఆర్ఎస్ ముసలి కన్నీరు కారుస్తోందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఆటో కార్మికులపై బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ది ఉంటే 10 ఏళ్ల కాలంలో వారి సంక్షేమం కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. ఆటో కార్మికులకు ఏడాదికి 12,000 ఇస్తామని చెప్పామని, కానీ బీఆర్ఎస్ నిర్వాహకం వల్ల ఆర్థిక సంక్షోభంతో ఈ ఏడాది ఇవ్వలేకపోతున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో ఆటో కార్మికులను ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రాజకీయాల కోసం నిరసనలు తెలపడం కాకుండా ప్రజాస్వామికంగా ఆటో కార్మికులను తీసుకుని వస్తే వారి సమస్యలపై చర్చిద్దామని మంత్రి హితవు పలికారు. టీఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికుల పైన ముసలి కన్నీరు గారుస్తోంది. నిజంగా వాళ్ళు ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు తీసుకున్న సంక్షేమ కార్యాలయం అని ఉంటే చెప్పాలి. ఉదాహరణకు మెట్రో వస్తే ఇతరులపై ప్రభావం పడ్డదనో, మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటోలపై ప్రభావం పడ్డదనో చెప్పేటువంటి ఆరోపణ తప్పు. మేము ఎక్కడ కూడా బస్సు ప్రయాణికుల ఇంటికి వెళ్లడం లేదు. బస్సు గతంలాగానే బస్టాండ్ నుంచే పోతా ఉంది. ప్రజలు ఇంటి దగ్గర నుంచి బస్టాండ్కి రావడానికి ఆటోలు వాడుకుంటా ఉన్నారు. అవును, ఎన్నికల హామీ మేము 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పినాం. మీ నిర్వాహకం వల్ల, ఆర్థిక సంక్షోభం వల్ల ఈ సంవత్సరం ఇవ్వలేకపోయినాం. భవిష్యత్తులో తప్పకుండా ఆటో కార్మికులను ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానికి ఉన్నది.